ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 22వ తారీఖు మంగళవారం, బహుళ త్రయోదశి, మృగశిర నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల వల్ల కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సహకారం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించే విధానం ఈరోజు కనిపిస్తుంది. తృతీయములో చంద్ర సంచారం వల్ల కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి గారి విషయంలో అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచన ఉంది. పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దక్షిణామూర్తి దర్శనం తెచ్చుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి, శనగలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి లాభములో శని సంచారం ఉంది. ఇంటా బయట చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు సానుకూలంగా ఉంటుంది, అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో ఇంటా బయట సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవడం, కొన్ని అసౌకర్యాలను కూడా ఈరోజు మీరు అందుకోగలుగుతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సీతారామచంద్రమూర్తిని దర్శించండి, శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయ స్త్రీల కలయిక కానీ, ఆత్మీయుల యొక్క కలయిక కానీ మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, భూ వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామి యొక్క సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో శని సంచరిస్తున్నాడు. పని భారం అధికమవుతుంది, శ్రమ ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని కార్యక్రమాలను మీరే సోమరతనం వల్ల వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు, అభినందనలు కూడా అందుకుంటారు. భాగ్యంలో శని సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, ఆకస్మికంగా నూతన అవకాశాలు అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు విజయవంతంగా ఈరోజు పూర్తి చేస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల సమాజంలో ఒక గుర్తింపు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించే విధానము ఈరోజు కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, స్థానచలనాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ సింహరాశి వారికి లాభములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. మీకు ఇష్టంగా చేసేటువంటి ఒక కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక కార్యక్రమాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు, ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. గ్రహాలన్నీ కూడా చాలా వరకు మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఎక్కువ మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళడం వల్ల ప్రశాంత వాతావరణాన్ని చవిచూస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహ దర్శనం చేసుకోండి, నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి, నవగ్రహ శాంతిని జరిపించండి, నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి షష్టమ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, నూతన ఉద్యోగాలకు కూడా అనుకూల వాతావరణం ఉంది.
దశమంలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణాన్ని, ఒక రకమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి ఒక సుఖ సంతోషాలని ఈరోజు మీరు చవి చూస్తారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో గురు సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి పని ఒత్తిడి అధికమవుతుంది. సమాజంలో కూడా కొన్ని విషయాలను ఎదుటివారితో ఒప్పించలేక మీరు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, హయగ్రీవ స్వామిని దర్శించండి, హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి, పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి షష్టమములో శని సంచారం వల్ల శ్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీకంటూ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉన్నాయి. వాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కొన్ని భూ వివాదాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం జరుగుతుంది. దశమములో రవి సంచారం వల్ల కొందరు పెద్దల సహకారంతోనూ లేక రాజకీయ నాయకుల సహకారంతోనూ మీ వ్యాపార అభివృద్ధిని, వ్యాపారపరమైనటువంటి లాభాలని అందుకుంటారు. పంచములో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. మీ ఆలోచనల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి భాగ్యములో రవి సంచరిస్తున్నాడు. తండ్రి సహకారంతో మంచి అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, పోరాడి విజయాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. దశమంలో కేతు సంచారం వల్ల మీ నిజాయితీ, మీ నిరాడంబరత మీ విజయానికి కారణమవుతుంది. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. చతుర్థ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్యాలకి అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, దుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతుంది. అనుకోకుండా ఒక లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంది, వ్యాపారాభివృద్ధి బాగుంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని దర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పంచమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభ పరిణామాలు, మీరు ఇష్టంగా అనుకున్న కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా చాలా పనులు ఈరోజు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి కూడా సంతోషించే విధంగా ఈరోజు కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు బాగా పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో ఇంటా బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధానం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులకు కానీ అవకాశం కనిపిస్తుంది. అష్టమములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ వెంటాడుతుంది. అశాంతిని కలిగించే విధంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, గణపతి స్వామిని దర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి ఈరోజు తృతీయములో శుక్రుడు సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక నూతన కార్యక్రమాన్ని అందుకుని ఆనందిస్తారు. షష్టమములో కుజ సంచారం వల్ల కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహన లాభాన్ని కూడా అందుకుంటారు.
షష్టమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంది. పంచమంలో రవి సంచారం జరుగుతోంది. మీ ఆలోచనలు కలిసి రాదు. తండ్రి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.